పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక ముచ్చట్లు చూసానికి అందరు తయారుగా ఉన్నట్టే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాండ్రి మన జోర్దార్ వార్తల్ని. కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు షురు. కేసీఆర్ సార్ పరిస్థితి ఎట్లున్నదంటే, వానల దడవద్దని శత్తిరి పట్టుకుంటే గాలికి గా శత్తిరి ఎగిరిపోయి నిండా దడిచినట్టే అవుతున్నది. రెండొద్దులకు ఒక ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువగా అప్పుకుంటున్నారనే గెలిచిన ఎమ్మెల్యేలను వీల్చుకొని ధైర్యం చెప్పుకుంటా బుద్రకిస్తున్నాడు. అటు మీటింగులు పెడతానే ఉన్నాడు, గిటు ఇంకో దిక్కుకెంచి ఇంకో ఎమ్మెల్యే చంపైండు. మరి గా ఎమ్మెల్యే ఎవలో రెండొద్దుల కింద గాయన ఏం చేసిండో తెలిస్తేనైతే ఇదేందయ్యో గిదే అని నోరెల్ల పెడతారు మీరు. రెండొద్దుల కిందనే అంటే నిన్నగాక మొన్ననే కారు పార్టీ మీద మస్తు పాయిరం చూపెట్టిండు. కారు పార్టీకేంచి చెయ్యి పార్టీల షేరికైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డన్న తోటి మొన్ననే వికారాబాద్ లా అందరు ముంగట స్టేజ్ మీద లొల్లి పెట్టుకున్నాడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. కారు పార్టీకేంచి చెయ్యి పార్టీలకు ఎమ్మెల్యేలు లైన్లు కడుతున్న టైంలా కారు పార్టీ మీద పాయిరం చూపెట్టిండంటే ఏ కాలే యాదయ్య సార్ అయితే కారు పార్టీలకెంచి జంపుగాడు అని అనుకున్నారు అందరూ. కానీ ముచ్చట చెప్పిన మూడొద్దులు కాక మున్పే ముచ్చటగా ఢిల్లీ పోయి రేవంతన తోటి కండువగా పిచ్చుకున్నాడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. మరి ఏ నిధుల ముచ్చట బయటికత్తదని భయపడ్డాడో లేకపోతే ఇంకేమైతదని ఉన్నట్టుండి పార్టీ మారిండో గాయనకే తెలవాలే. రెండొద్దుల కింద గట్ల పార్టీ మీద పాయిరం చూపెట్టిన కాలే యాదయ్య సారు 2 నెలల కింద ఏమన్నాడో మీరే చూడుర్రి. ఇంకా కూడా నేను చెప్తున్నా, నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు. మొన్ననే చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. రాజకీయం శాశ్వతం కాదు, మనుషులం ఇంపార్టెంట్. ఓడినా గెలిచినా కారు మీదనే నాకు ప్యారు, ఏ పార్టీలకు పోయేదే లేదు అని మాట్లాడిండు కాలే యాదయ్య 2 నెలల కింద. మరిగిప్పుడు మనుషుల కంటే పదవులు అధికారమే ఇంపార్టెంట్ అనుకున్నట్టున్నాడు. అయితే ఇంకొక 6 నెలలు వెనకకు పోతే అసెంబ్లీలో ఏం మాట్లాడిండో కూడా చూడుర్రి. మీరు పవిత్ర స్నేహితులం, అపూర్వ స్నేహితులం కాబట్టి ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ వేయలేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించిన. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ సారు కాలే యాదయ్య సారు పవిత్ర దోస్తులట. ఎన్కట కాలే యాదయ్య సారే గడ్డం ప్రసాద్ సార్ను బండి మీద కూసోబెట్టుకొని తీసుకుపోయిండు నామినేషన్ వేసేతందుకు. గిట్ల పవిత్ర దోస్తులం అన్నప్పుడే అర్థం చేసుకునేదుండే ఎన్నడో కారు దిగి కాంగ్రెస్ కండువగా అప్పుకుంటాడని. కాని గప్పట్ల 2014లో చెయ్యి పార్టీ అధికారం పోయిందని చెయ్యి గుర్తు మీద గెలిచిన కూడా కారెక్కిండు. ఇప్పుడేమో కారు పార్టీ అధికారం పోయిందని కారు గుర్తు మీద గెలిచినా కూడా మళ్ళీ చెయ్యి పార్టీలకు పోయిండు కాలే యాదయ్య సారు. ఈయనకు కావాల్సింది పార్టీనో ప్రజలో కాదు, ప్రభుత్వం లుండు, అధికారం లుండు. ఆయన రాజకీయం అంటే రాజకీయమే పొర్రి. ఎన్నడు ఏ పార్టీలుంటారో ఏ కండువ కప్పుకుంటారో లీడర్లకే తెలియదు. అంత పదవుల కోసం పాకులాడేటోళ్లు తప్పితే ప్రజా సమస్యల కోసం రాజకీయాలకు వచ్చేటోళ్లే లేరు. ఏపీలో గెలిచి ఏపీలనే కాదు, దేశంలోన్న పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు కూడా పరేషాన్ అయ్యేటట్టు చేసిండు ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. ఎన్ని పోటీ చేస్తే గన్ని గెలిచుడు ఎవరితోటి కాని దాన్ని చేసి రికార్డు కొట్టిండు. అయితే గంత పెద్దగా గెలిచి ఇప్పుడు మైకుల ముంగట్కి ఎందుకు అత్తలేడు పవన్ సారు, ప్రెస్ మీట్లు ఎందుకు పెడతలేడు అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు పవన్ సార్ గురించి. మరి ఎందుకు అత్తలేడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా, మరి అరుచుకోనొద్దాం పాండ్రి. ఏపీ చిన్న ముఖ్యమంత్రిగానే కాదు 4 మంత్రి శాఖలను కూడా చూసుకుంటున్నాడు పవన్ సారు. మళ్ళా గవి కూడా పవన్ సారుకు బగ్గి ఇష్టమైన శాఖలే. అయితే పవన్ సారు ప్రమాణ స్వీకారమైన గిన్నొద్దులకు కూడా ఇంతవరకు మైకుల ముంగట కూసుండి మాట్లాడలే ఎందుకు అని మాటలత్తున్నాయి బయటికి. అయితే పవన్ సారు మీడియా ముందుకు ఎందుకు అత్తలేడట అంటే, సారు రోజు అధికారులతోటి మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా మస్తు బిజీగా ఉంటున్నాడు. ఇంతకు మొదలేమైంది, ఎంత అవినీతి అయింది, ఏడేడ పనులాగినాయి, ఎంత పనులైనాయి, ఏం చేస్తే ఇవన్నీ చక్కగా అయితాయి అని అన్ని ముచ్చట్ల మీద రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు అధికారులతోటి. మంత్రిగా యేసుడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి కదా. అందుకే అన్ని ముచ్చట్లు క్లియర్ గా తెలుసుకున్నాకనే మైకుల ముంగటికొచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాడట. ఉత్తగా ఏదో వచ్చి ఏదో చెప్తే చెప్పేటాయనకు ఇనేటోళ్లకు ఏం ఫాయిదా ఉండదు కదా.
అప్పట్ల పంకపాటి మంత్రులు మైకుల ముంగటికొచ్చి ఆర్భాటాలు హడావిడులు తప్ప పనులు చెయ్యలేదనే వాళ్ళ నోడగొట్టిరు పబ్లిక్. గందుకే గాలు చేసిన తప్పు పవన్ సారు చెయ్యొద్దనే అనుకుంటున్నాడట. పదవుల్ని బాధ్యత లెక్క చూస్తున్నాడు కాబట్టే కుర్చీలో కూసుండి గిన్నొద్దులైనా కూడా మైకుల ముంగటికి రాకుండా పనులు చేస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అవసరమైనప్పుడే మైకుల ముంగటికి అత్తాడట. ఇక చూడాలే మరి పవన్ సారు గనక మైకుల ముంగటికొచ్చి పంకపాటి చేసిన తప్పులను చూపెట్టి ఏం మాట్లాడతాడో ఎంత గరమైతాడో అని మస్తుగా ఎదురు చూస్తున్నారు పవన్ సారు ఫ్యాన్స్ తో పాటు ఏపీ పబ్లిక్. పోలవరం, అమరావతి ఈ రెండిటి మీద బాబు సారుకున్న పాయిరం చిన్నది కాదు. ఈ రెండిటిని కట్టే తీరాలని కంకణం కట్టుకున్నాడు బాబు సారు. కానీ 2019లో అధికారం పోయినాక అవి రెండటే పోయినాయి. అయితే ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చినాక గవ్విటి మీద నజరేసిండు బాబు సారు. పోలవరం మీద ఇవాళ పెద్ద మీటింగే పెట్టి పెద్ద టీవీలో చెప్పిండు ముచ్చటంతా. మరిగా బాబు సారు ఏం మాట్లాడిండో, పోలవరం ముచ్చటేందో పురా గడుచుకున్నది అన్నాడు. పోలవరం ఎందుకు ఆగింది, ఎంత పని అయింది, ఇంకెంత బాకీ ఉన్నది, ఇప్పటికీ ఎంత ఖర్చు అయింది, ఇంకెంత ఖర్చు అవుతుంది, సైకిల్ పార్టీ సర్కార్లో ఎంత పని అయింది, ఎన్ని పైసలు అయినాయి, పంకపాటి సర్కారోళ్ళు ఎంత పని చేసిర్రు, ఎన్ని పైసలు ఖర్చు చేసిర్రు, ప్రాజెక్టు ఏడేడ పాడైంది, ఏడేడ రిపేర్లు అవుతాయి అని అన్ని ముచ్చట్లు పెద్ద టీవీలో చూపెట్టుకుంటూ చెప్పిండు సీఎం బాబు సారు. ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు డ్యామేజ్ అయినాయి. మూడోది గైడ్ బెండ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లు వేసి అక్కడిక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అది కాకుండా పేర్లుగా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు ఖర్చు. 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ టైంలో. వీళ్ళు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ టైంలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. పోలవరం మీద అసెంబ్లీలో జగనన్న ఎప్పుడెప్పుడు ఏమేం మాట్లాడిండో కూడా చూపెట్టిండు బాబు సారు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్టు స్పీడ్గా జరుగుతుందంటాడు. అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లనే పోలవరం మీద అంబటి రాంబాబు అన్న మాట్లాడిన మాటలు చూసి మస్తు నవ్విండు సీఎం బాబు సారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి విన్నారు కదా ఎంత ఆలస్యం అయిపోయిందో. అంబటన్న మాట్లాడిన మాటలకు 2 తెలుగు రాష్ట్రాలే నవ్వినాయి. ఇక బాబు సార్ నవ్వడా కానీ మరి పోలవరానికి రిపేర్లు చేసి ఎన్నడూ పూర్తి చేస్తారో, ఎన్నడూ నీళ్ళు ఇస్తారో కానీ బాబు సారు ముంగట్నైతే పెద్ద పనే ఉన్నది. జనాల నమ్మకాన్ని నిలబెట్టుకునేటందుకు గిదే మంచి ఛాన్సు. చూడాలి మరి చంద్రబాబు సారు ఏం చేస్తాడో. ఆ పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మూత ఎవరు వచ్చేయాలి కదా. మరి ముసలోడు ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడు. అరుచుకుని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఆగురా, ఇద్దరు ఒక్క పాచోళ్ళు అయి ఉండి గిత్త కొట్టుకున్నందుకు జర్రంతరన్న ఇజ్జత్ లేదురా. కడవ పాచోళ్ళకి ఎంత ఎత్తు అవుతుందిరా? అసలు మీ పంచాయతీ ఏందో చెప్పురి. ఏంది మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటానా నేను? అయితే ఏంది? అరే మా ఎమ్మెల్యే కూడా సీనియర్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పని అంటానా. ఇంతకు ఏం మంత్రి పదవిరా? ఏంద్రా మీది? ఇవ్వాలంటానా మా ఎమ్మెల్యేకు? ఇయ్యకుంటే ఏం చేస్తావు నువ్వు? మా ఎమ్మెల్యే సీనియర్ ఊకునేదే లేదు. జర్రంతరన్న మీకు ఇజ్జతి ఈయన ఉన్నదిరా. ఆలి లేదు, సూరి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలుకే ఎసరు లేదురా అంటే మంత్రి పదవుల కోసం కొట్టుకుంటానారు. ఈ ఏం మనుషులను కొట్టుకుంటారా? మీ మొఖాలలో మొరంగొట్ట గీసొంచులు వెళ్ళారా? ఒక పాయచులు ఉండే మనుషులు మీరు ఇద్దరు. అగో వాళ్ళిద్దరు పంచాది ఏంటిదట నా తాత ఇంతకేమలాళ్ళు. ఇక వీడేమో మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారికే ఓం శాఖ ఇవ్వాలి అని నిక్కుతాడు. ఇక ఈ మొగోడేమో మా దొంతి మావారెడ్డి సారు మస్తు సీనియర్ లీడరు. ఆయన ఎప్పటి సందో మా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయనకే ఓం శాఖ ఇవ్వాలని నిక్కుతాడు. పొద్దడి కాంచెలి ఒక్కటే పంచాదిగో ఇదే కొట్లాటి. నీ అన్నాలం పాడుగాను
అక్కడ ఏ మంత్రి శాఖలు ఖాళీ లేవు, ఉన్న కాడికి అందరికి వంచినామని ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంటుంటే మీ పంచాదేందే? అగా ఇన్నారా రేవు దక్కోలారా ఇన్నరా? ఉన్న కాడికి మంత్రి పదవులని వంచినాడు కాదురా మన రేవంత్ సారు. మళ్ళీ మావోనికి మంత్రి పదవి కావాలి, మావోనికి మంత్రి పదవి కావాలని బాగా నిక్తానే ఫిగురేని నీ రేవు దక్కువ మొక్క. ఆయన రేవంత్ సార్దైనా ఏం ఓపికనో ఏం పాడునే తాత. నలుగురు చేయాల్సిన పనిని ఒక్కడు తిప్పల పడుకుంటా చేసుడెందుకో ఏం పాడు. నలుగురు చేసే పని ఆయన ఒక్కడే ఏం చేస్తాడు పిల్ల అంతలావు? అరే సారు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాడా? అట్లనే విద్యాశాఖ మంత్రిని కేటాయించనే లేదు, అది సార్ దగ్గరనే ఉన్నది. అట్లనే మున్సిపల్ శాఖకు ఎవరిని కేటాయించలేదు, అది కూడా సార్ దగ్గరనే ఉన్నది. అట్లనే ల్యాండ్ ఆర్డర్ శాఖకు కూడా నియమించలేదు, ఇది కూడా సార్ చేతుల్నే ఉన్నది. గీ లెక్కన గా 4 శాఖల పని బాధ్యత కూడా రేవంత్ సార్ చూసుకోవాల్సిందే కదా. అదిగాక పిసిసి పెబ్బే కూడా రేవంత్ సారేనాయే. అందుకోసమేనా పచ్చి పచ్చ పొల్లు మూరెడు ఎత్తెగురుతారు. మంత్రి పదవులు ఇచ్చుకునే తెలివి లేదు కానీ మంచి పార్టీ ఎమ్మెల్యేలను అయితే గుంజుకునే పనిలో బాగా చూయిస్తాడు సారు తెలివినంతా అని అనవచ్చారు. ఆయన ఈ సారైనా మంచి మంచి మంత్రి పదవులు అన్ని చేతి కింద పెట్టుకొని ఎన్ని బాధ్యతలను మోస్తాడు కావచ్చు. ఆ బరువు తగ్గించుకుంటేంది మరి మన రేవంత్ సార్ అయినా. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాత్రం ఏం మంత్రి శాఖలు ఖాళీ లేవు, అన్ని కేటాయించమని చెప్తున్నాడు. అంటే ఏందన్నట్టు ఆ శాఖలకు మంత్రులను కేటాయించే ఉద్దేశం లేదన్నట్టే కదా. ఆయన మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయినా ఏం చేస్తాడు పిల్ల? ఆయనకు నచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేది ఉన్నదా? ఆయనకు నచ్చకుంటే మంత్రి పదవులను గుంజుకునేది ఉంటుంది. అంతా పై వాళ్ళ దయ. అగో పై వాళ్ళ దయ ఏందే? వాళ్ళెవరన్నట్టు? అరే నువ్వు గిన్నెల సంధి వార్తలు చదువుతున్నావు గాని బొత్తిలకు లోక జ్ఞానం లేదేమే. పై వాళ్ళు అని అంటే ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దల దయ అన్నట్టు. వాళ్ళు ఈ అన్నోళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలి, వద్దన్నోళ్ళకు కత్తిరింగ్ చేయాలి. అందుకే కావచ్చు రేవంత్ సారు ఈ కడవ మిగిలిన మంత్రి శాఖలు ఎవరికి ఇవ్వకుండా ఆయన చేతిలో పెట్టుకుంటాడు కావచ్చు. అవును, నువ్వన్నది కూడా కరెక్టేనే తాత. రాష్ట్రంలో చెయ్యి పార్టీ రాజకీయం నడవాలన్నా, పథకాలు అమలు కావాలన్నా అంత ఢిల్లీ పెద్దల చేతుల్నే ఉంటదాయే. అందుకే సీఎం రేవంత్ సారు వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాడు కావచ్చు. విన్నారా రేవు కూడా విన్నావా? ఇగురం తక్కువ ఈకలు తోకలు తెలియని వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారా? ఇన్నొద్దులు మన రేవంత్ సారే మీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుండా అడ్డుపడతాడని అనుకుంటాలేమో. ఆయనకేం అవసరం చెప్పు? ఆ మంత్రి పదవులు ఆయన చేతి కింద పెట్టుకొని ఏం చేసుకుంటాడు? మీకు అంతలా బాగా పొడుచుకొచ్చా మీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కావాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంటాయి కదా, అవి ఆడ కూర్చొని కొట్లాడుకోపోయి ఎవరి పోరా. మా జీవన్ రెడ్డి సార్కే పిసిసి పదవి ఇవ్వాలి. లేదు మా దొంతి మాధవ్ రెడ్డి సార్కి అయ్యాలి. అగో మళ్ళా మొదటి కచ్చిలేవురు. ఇప్పుడు ఇక అవే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక పిసిసి గీసిసి అని మొత్తుకుంటారా? అవును, ఆ అన్నట్టు ఎందరో లీడర్లు చెయ్యి పార్టీ నిడిచిపోయినా జీవన్ రెడ్డి సారు గదే పార్టీని పట్టుకొని ఎన్నో ఏండ్ల సందు ఉంటున్నాడు. ఎన్నో ఏండ్ల రాజకీయ అనుభవం కూడా ఉన్నది ఆ సార్కు. గసుంటి పెద్ద మనిషికి పిసిసి పదవి ఇచ్చేది ఉంటే పార్టీ కూడా బాగుపడుతుంది. పార్టీ బాగుపడకపోవడు అనేది ఢిల్లీ పెద్దల చేతులు ఉంటది. ఇక్కడ నువ్వు నేను మాట్లాడుకుంటే నడవేది ఇది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక పార్టీలు అసలు కాదు, ఇది సముద్రం. అవ్వవు నువ్వన్నట్టు చెయ్యి పార్టీ నిర్ణయాలు మన లీడర్ల చేతులు ఉండేది ఉంటే మన రాష్ట్రంలో ఎప్పుడో అధికారంలోకి వచ్చు. అయినా మన రేవంత్ సార్ కూడా కొద్దిగా ఆలోచనలు చేయాలి పిల్ల. తలా తోకలేని ఈ చిన్న చిన్న ముచ్చట్లకు కూడా పచ్చి పళ్ళతోటి మాటలు ఎందుకు పడాలి చెప్పు? అధిష్టానం పెద్దలతోటి అద్దులు శుద్ధులు అన్ని తీరుల ముచ్చట్లు చెప్పి, మేడం ఈ శాఖలన్నీ నా ఒక్కనే నేను మొయ్యలేను, ఇవి తలో శాఖ ఇచ్చి బరువును తగ్గిర్రి అని చెప్పుకోవాలి మేడంకో సారుకో. అవునా కాదురా? ఇది కరెక్ట్. అవును అంటారా? గారు చెప్పి కరెక్ట్. అరే రేవంత్ సారు ఢిల్లీకి పోయిన ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను అడుగుతలేడని ఎందుకు అనుకుంటున్నావే తాత? ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు కావచ్చు, కానీ ఢిల్లీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు? సరే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మంచిగానే చేసుకుంటారు కానీ నీ వార్తలు అయితే నువ్వు మంచిగా చదువుకో. నాకు ఇంటికాడ బర్రెలు వచ్చినాయి కావచ్చు మందల నుంచి, వాటిని కట్టేసుకోవాలి. ఇంకా నిలబడి పడి మంత్రి పదవులు అటెంకి వస్తాయి కానీ ముందుగా మీ లీడర్లను నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కొలువులు చక్కగా చేయమని చెప్పండి. ప్రజల కట్టాలు సుఖాలు తెలుసుకోమని చెప్పరాది. చూసినారులా రేవంత్ అన్న మంత్రివర్గ విస్తరణ చేసి మాకేదో ఒక పదవి ఇస్తాడు అని కొందరు చెయ్యి పార్టీ లీడర్లు ఆశలు పెట్టుకుంటుంటే తెలంగాణ క్యాబినెట్లో ఏ మంత్రి శాఖలు ఖాళీ లేవు, అన్ని ఫుల్ అయిపోయినాయి అని సీఎం రేవంత్ అన్న చెప్పిండు. మరి మంత్రి పదవులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నోళ్ళ పరిస్థితి ఏందో గానీ పిసిసి పెబ్బే ముచ్చట్ల మంత్రివర్గ విస్తరణ ముచ్చట్ల ముంగట చెయ్యి పార్టీలో మళ్ళా ఎన్ని పంచాదులు మోపైతాయో ఏందో పోన్రే.
ఇంక ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూసే రిజల్ట్నా? ఆగో చూసిండ్రా, సారు ఈ స్కూల్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కు పోతుండని విద్యార్థులందరూ ఎట్లా ఏడుతున్నారో వాళ్ళ బాధను చూసి సారు కూడా కండ్ల నీళ్లు తీసిండు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం సర్కార్ బల్లే తెలుగు పాఠాలు చెప్తుండేనట గీ నరసింహులు సారు పాఠాలు చెప్తే గింత కూడా బోరు కొట్టకపోతుండేనట. పాఠాలే కాదు, అప్పుడప్పుడు పిల్లలతోని కలిసి పాటలు కూడా పాడుతుండేనట, ఆటలు కూడా ఆడిపిస్తుండేనట. సారు గిన్నొద్దులు కుటుంబంలో మనుషులు ఎక్కున్న సారు వెళ్ళిపోతుంటే మమ్మల్ని నిడిచిపెట్టి పోవద్దు సారు అని రౌండ్ అప్ చేసి గీ తిరగ బాధపడ్డారు విద్యార్థులందరూ. తెలుగు సార్ దూరం అయిండు, కాకపోతే మాకు క్లాస్ బాగా చెప్పేవాడు. మేము బోరింగ్ ఉన్నప్పుడు సాంగ్స్ పాడేవాడు. సార్ ఒక సాంగ్ పాడంటే సార్ మాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు, కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాడు. కానీ సార్ మాకు చాలా దూరం అవుతున్నాడు. మేము ఎంత అల్లరి చేసినా కూడా మాకు ఆ సార్ చెప్తే లెసన్, ఆ సార్ వచ్చినప్పుడు చాలా వినాలనిపిస్తుండే. సార్ అయితే మాకు చాలా మంచిగా చెప్తాడు. ఎవరు ఏ క్లాస్ చదివినకున్నా వినొద్దనుకున్నా కూడా సార్ క్లాస్ చెప్తే చాలా వినాలనిపిస్తుంది. ఈయననే కాదు, ఇగో సూర్యాపేట జిల్లాలో చదువు చెప్పే సార్ది కూడా గిదే పరిస్థితి. సైదులు అనే గీ సారు తెలుగు పాఠాలు చెప్తాడట. ఇక సారు బదిలీ మీద పోతుంటే మీరు పోవద్దు సారు అని కాళ్ళ మీద పడి ఏడ్చిండ్రు విద్యార్థులంతా. జనగామ జిల్లాలో కూడా సుధీర్ సారు బదిలీ మీద పోతుంటే గేటు బంద్ చేసి అడ్డమున్నారు విద్యార్థులంతా. ఇక సారు మెల్లగా ఆళ్ళను బుద్రకిచ్చే వరకు సారు మీదున్న పాయరంతోని మళ్ళా గేటు తెరిచిండ్రు. చూసిండ్రా, కొన్ని సర్కారు బల్లల్లా సార్లు విద్యార్థులతోని ఎంతటి అనుబంధాన్ని పెంచుకున్నారో. ఈ సార్లందరూ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడి శ్రద్ధతోటి పాఠాలు చెప్పిండ్రు కాబట్టే పిల్లగాండ్లు కూడా వాళ్ళు పోతుంటే గీ తిరగ బాధపడుతున్నారు. కానీ అన్ని సర్కారు బల్లల్లా సార్లు గీ తిరగనే ఉండి శ్రద్ధతోని పాఠాలు చెప్తే ప్రైవేట్ బడోళ్ళు వాళ్ళ దుకాణాలు మూసుకోవాల్సిందే. ఏమంటారుల్లా, అంతే కదా? వారేవా, గీ అన్నెవలో షెర్ల చిన్న పడవేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని అనుకునేరు. మంచిగా చూడుండ్రి, గది చెరువు కాదుల్లో రోడ్డు. నిన్న కొట్టిన ఆనకు రోడ్డు గిట్ల చెరువు లెక్క అయిందన్నట్టు. మరి గింత చక్కటి రోడ్డు ఏడున్నదంటే ఇంకేడా, దేశ రాజధాని ఢిల్లీలా. ఆనకాలం అని తెలిసినా కూడా షీపూర్ పార్టీ సర్కారోళ్ళు ఢిల్లీలున్న డ్రైనేజీలను సాఫ్ చేపియలేదట. ఇక ఏడి చెత్త ఆడజామై ఆనగొట్టే వరకు నీళ్ళన్ని గిట్లనే రోడ్ల మీద నిండుతున్నాయట. బండ్ల మీద పోవాలనో లేకపోతే పడవలేసుకొని పోవాలనో అర్థం కాక జనాలు పరిశాన్ అవుతున్నారట. అందుకే ఎరైటీగా నిరసన చేస్తానన్న సర్కారోళ్ళు డ్రైనేజీలు సాఫ్ చేపిస్తారేమో అని పువ్వు పార్టీ కౌన్సిలర్ గీ తీరుగా ఎరైటీ నిరసన చేసిండన్నట్టు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు సాల్తి ఉత్తరప్రదేశ్ లా మీ పువ్వు పార్టీ సర్కారే ఉన్నది. మరి అయోధ్యలో కూడా రోడ్లన్నీ వరదలైనాయి. పువ్వు పార్టోళ్ళు కోట్ల రూపాయలు పెట్టి అయోధ్యలో గుడి కట్టించిండ్రు. మొన్నటిదాకా కొట్టిన ఆనలకు గుడి ఊర్సుడే కాదు, ఇవాళ గుళ్ళకు ఆన నీళ్లు కూడా వచ్చినాయి. మరి దీనికేమంటావు అని సురుకులు పెడుతున్నారు కొందరు. ఇవాళ రేపు ఆళ్ళ మీద ఇల్లు, ఇళ్ళ మీద ఆళ్ళు దుమ్మెత్తి పోసుకునుడే గాని జనాల తిప్పలు పట్టించుకునే లీడర్లే కరువైనరు దేశంలా అని అనుకుంటున్నారు చాలా మంది పబ్లిక్. ఇయ్యాల రేపు అందరూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వాడుతుంటే బెంగళూరులో ఉన్న ఒక హోటలోళ్ళు ఏం ఉపాయం చేసిండ్రో చూడుండ్రి. మీద ఫ్యాన్లకు బదులు వెనకట పెద్ద పెద్ద నెమలి పించాలతోని శలికత్తెలు రాజులకు గద గాలి ఊపినట్టు పెద్ద పెద్ద అట్టలను ఎట్లా ఏర్పాటు చేసిండ్రో చూడుండ్రి. ఇక కటికెయ్యంగానే మనిషి గద విసన కర్రతోని గాలి ఊపినట్టు మీదికెళ్లి గాలత్తది. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు వారేవా గీళ్ళెవలో భలే ఉపాయం చేసిండ్రు కదా. ఇంకా నయం టేబుల్ల పక్క పొంటి మనుషులను పెట్టి వెనకట రాజుల కాలం లెక్క గాలి ఊపిపిస్తలేరు పోన్రని కామెంట్లు పెడుతున్నారు కొందరు. దందా మంచిగానికి ఏదో ఒక ఎరైటీ ఉండాలే కదా, గీళ్ళు గీ ఉపాయం చేసిండ్రన్నట్టు. మొత్తానికి తిరిగి మళ్ళా అందరం వెనకటి పద్ధతులకే మారిపోతున్నాం అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. సుఖమత్తే ముఖం గడగ తీరదన్నట్టే ఉన్నది కదా గీ ఎంపీ ముచ్చట కూడా. అగో చూడుండ్రి, వరద నీళ్ళ నడవనికి శాతగాక నన్ను ఎత్తుకపోయి కార్ల కూసుండబెట్టుండ్రని ఆర్డరేసే వరకు సిబ్బంది ఆయనను మోసుకపోయి కార్ల కూసుండబెట్టిండ్రు. ఢిల్లీలో జరిగింది ఇది. నిన్న జోరుగా ఆనబడే వరకు ఢిల్లీ రోడ్లన్నీ వరదలైనాయి. ఇక సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అన్న ఇంటికెళ్లి బయటికి పోయేతందుకు గీ తిరగ తిప్పలు పడ్డాడు. మరి బురద నీళ్ళ నడితే నామూషి అనుకున్నాడో లేకపోతే బట్టలు ఖరాబ్ అవుతాయని అనుకున్నాడో
ఏందో గాని గీ తిరగ చేసి అంతటా వైరల్ అవుతున్నాడు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు మీ లీడర్లేమో బురద అంటుతుందని కాలు కింద పెట్టకుండ్రి, కానీ మేమేమో గీ వరదలతోని గిట్లనే తిప్పలు పడతాం అని గరమైతున్నారు కొందరు ఢిల్లీ పబ్లిక్. గిట్లుంటాయి చూడుండ్రి కొందరు లీడర్ల చిత్రకథలు. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికే తన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాళ టికాపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరి విజిత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే ఉంటాం అలా, టాటా, నమస్తే.